హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన హెల్దీ రెసిపీ వచ్చేసి బీట్రూట్ కర్రీ అండి. బీట్రూట్ తింటే బ్లడ్ పడుతుంది కదా, కానీ చాలామంది బీట్రూట్ అంటే వద్దు అని చెప్పని అవాయిడ్ చేసేస్తారు. అలాంటి వాళ్ళ కోసం ఇలా రెసిపీని ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మీడియం సైజు బీట్రూట్ని తీసుకొని పైన చెక్కు తీసేసి శుభ్రంగా కడిగేసి సన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని, మనం ఏ బౌల్లో అయితే కర్రీ చేసుకుంటామో ఆ బౌల్ తీసుకొని దాంట్లో బీట్రూట్ వేసుకొని వాటర్ని వేసుకొని ఫస్ట్ బీట్రూట్ని ఉడికించుకోవాలి. బీట్రూట్ ఉడికేటప్పుడు ఒక 1/2% ఉడికిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పెసరపప్పును కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలపెట్టుకొని బీట్రూట్ మొత్తం పూర్తిగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఇలా చూడండి, బీట్రూట్ అయితే ఇప్పుడు పూర్తిగా ఉడికిందో లేదో చూసుకోవడానికి స్పూన్ తోటి తీసుకొని ఒకటి ప్రెస్ చేసి చూసామంటే మెత్తగా నలిగిపోతుందండి. అప్పుడైతే పూర్తిగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఒక స్ట్రైనర్ కానీ లేదంటే జాలిబొచ్చ కానీ తీసుకొని బీట్రూట్ ముక్కలన్నిటినీ ఆ బౌల్లో వేసుకోవాలి. ఇలా జాలిగంటలో వేసుకున్నట్లయితే ఎక్స్ట్రా వాటర్ అనేవన్నీ రిమూవ్ అయిపోతాయండి. ఈలోపు మనం కారం ప్రిపేర్ చేసుకుందాం. దీంట్లోకి పచ్చిమిరపకాయల కారం అయితే చాలా బాగుంటుందండి. దానికోసమని ఇక్కడ నేను పచ్చిమిరపకాయల కారంని ప్రిపేర్ చేశాను. ఈ కారం ఎలా ప్రిపేర్ చేసామంటే పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర వేసి మిక్సీ వేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టి దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలండి. దీంట్లోకి ఆయిల్ కొంచెం తక్కువే పడుతుంది. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి తాలింపు దినుసులు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు ఒకటి సగంకి తుంచుకొని వేసుకోవాలి. అలాగే దీంట్లోకి పచ్చిపప్పు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి తాలింపు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగని మీరు చేసి పెట్టారంటే బీట్రూట్ తినని వాళ్ళు కూడా తినేస్తారండి. అలాగని బీట్రూట్ ఫ్లేవర్ అయితే అస్సలు తెలియదు, పచ్చిగా ఉంటుంది కదా, ఆ స్మెల్కే తినలేరండి చాలామంది. ఇలా ఉడికించుకొని చేసుకున్నట్లయితే అస్సలు ఫ్లేవర్ అనేది తెలియదు, తినేస్తారు ఈజీగా. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి కదా, దీంట్లోకి పచ్చిమిరపకాయలు, కారం కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి పచ్చివాసన పోయే వరకు. మీకు కానీ ఇష్టం ఉన్నట్లయితే ఈ పచ్చికారం వేసుకునేటప్పుడు దీంట్లోనే కొంచెం చిన్న ముక్క కొబ్బరిని కూడా వేసుకొని మిక్సీ చేసుకోండి. పచ్చికారం వేగిన తర్వాత దీంట్లోకి బీట్రూట్ ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం బాగా కలిపి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఇలా కానీ ఉడికించుకున్నట్లయితే పచ్చివాసన అనేది ఉండదు, దాంట్లో కొంచెం నీరు కూడా ఉండదండి. కొంచెం నీరు కూడా ఉన్నట్లయితే మొత్తం ఇనికిపోతుంది మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా కానీ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా ఈ కర్రీ బాగుంటుందండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.